వైజాగ్ నాకు చాలా చాలా స్పెషల్ ఊరు. నా ఫస్ట్ సినిమా గంగోత్రి నుంచి ఈ ఊరికి వస్తూనే ఉన్నా, షూట్ చేస్తున్నా. నా ఎన్నో ఫంక్షన్స్, నా ఎన్నో ఈవెంట్స్ అన్నీ వైజాగ్లో చేస్తున్నాను. నా అసోసియేషన్ వైజాగ్తో ఎప్పటి నుంచో ఉంది, అలా కొనసాగుతూనే ఉంది. అండ్ ఇవాళ నేను నిజంగా నా కల్లో కూడా అనుకోలేదు వైజాగ్లో షూట్ చేసేప్పుడు ఒక రోజు ఎప్పటికైనా ఇక్కడ ఒక పెద్ద మాల్ వస్తుంది, ఈ మాల్లో ఒక ప్రెస్టీజియస్ థియేటర్ నాది వస్తుంది, నేను కల్లో కూడా అనుకోలేదు. సో నిజంగా ఆచి చికెన్ మసాలా ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. కొన్నిసార్లు మనం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. ఎందుకంటే నేను గంగోత్రి అప్పుడు ఈ రోడ్లో నడిచేవాడిని, ఎవరు గుర్తు కూడా పెట్టేవారు కాదు. ఇప్పుడు రోడ్లో నడవలేకపోతున్నాను. సో ఇట్స్ బీన్ అన్ ఇంక్రెడిబుల్ జర్నీ. అండ్ వైజాగ్ వచ్చిన ప్రతిసారి ఇట్ పుల్స్ మీ బ్యాక్ టు ఆల్ దోస్ మెమరీస్. అండ్ వైజాగ్ ప్రజలకి నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు చాలా పర్సనల్గా ఇష్టమైన ఊరు వైజాగ్. కూల్గా మాట్లాడుతుంది, మీరు కొంచెం రిలాక్స్ ఉండండి. అది మీరు అందరూ అలా ఉంచుంటే మీరందరూ కొంచెం రిలాక్స్ ఉండండి. ఓకే, అందరూ రిలాక్స్ అవ్వండి అంటున్నారు. ఏం లేదు, కొంచెం మాట్లాడదండి, ఏదో తప్పే ఉంది. ఏం చెప్తా ఉన్నా, మెయిన్ థింగ్, థ్యాంక్ యూ. ఐ లవ్ పీపుల్ హూ లవ్ మీ. థ్యాంక్ యూ. ఎనీవే, వైజాగ్ ఇస్ అ వెరీ స్పెషల్ సిటీ నాకు. అండ్ ఇలాంటి వైజాగ్కి ఇంత పెద్ద మాల్ రావటం, ఇన్ఆర్బిట్ మాల్ రావటం నాకు పర్సనల్గా ఫస్ట్ చాలా ఆనందంగా ఉంది. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ గ్రూప్ ఆఫ్ ఇన్ఆర్బిట్ మాల్. ఎందుకంటే మాల్ అనేది జస్ట్ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కాదు. అది మనం పెరిగేప్పుడు నేను పెరిగినప్పుడు చెన్నైలో మేము ఏం మాల్స్లో తిరిగాం. మాల్ బికమ్స్ అ బిగ్ పార్ట్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ ద సిటీ. Mall also becomes the places, it's not just a commercial complex. It's a memory that you've spent your teenage days, మీ పిల్లలు కావచ్చు, మీ ఫ్యామిలీస్ కావచ్చు. సో మాల్ is a very very nice memorable place. వైజాగ్ ప్రజలకి ఇది చాలా మెమరబుల్ ప్లేస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆచి చికెన్ మసాలా.